మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చిత్తూరు పార్లమెంటు ప్రగతి పదంలో పరుగులు పెడుతుంది. చిత్తూరు పార్లమెంట్లో ఉన్నటువంటి పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను అక్కడ పుట్టి పెరిగినటువంటి వాడిగా పూతలపట్టు మీదుగా కాట్పాడికి రైల్వే లైన్ వెళ్తుంది. తిరుపతి నుంచి కాట్పాడికి 1330 కోట్ల రూపాయలతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రావడానికి పోరాటం చేసినటువంటి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సాహం అందించి ఎక్కడికక్కడ పార్లమెంట్లో ప్రశ్నించడానికి సహకారం అందించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ఈ ప్రాంతవాసిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి పూతలు పట్టుకొచ్చిన లేకపోతే తిరుపతి నుంచి చిత్తూరుకు రావాలన్నా 3 రైల్వే గేట్లు దాటే పరిస్థితులు ఉండేవి. అప్పట్లో కూడా ఆ రైల్వే గేట్ల సమస్యని పరిష్కరించింది, నేషనల్ హైవే ఏర్పాటు చేసింది గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఈ రైల్వే లైన్ డబ్లింగ్ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వం. నేను ఎందుకు చెప్తున్నానంటే డుగ్ 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 సౌండ్ తప్ప వేరే రైలు మేము వినలా. అన్ని సూపర్సానిక్ విమానాలు వచ్చేసాయి, బుల్లెట్ ట్రైన్లు వచ్చేసాయి, భారతదేశంలో ఎక్కడికెక్కడికో రైలు పోతున్నాయి. మా ఊర్లో మాత్రమే ఉంది నారాయణాద్రి, వెంకటాద్రి, ఇవి అటు ఇటుగా లేకపోతే ఏదైనా గూడ్స్ వచ్చి ఆడాడ ఆగిపోయి డుగ్ డుగ్ సౌండ్ తప్ప వేరే సౌండ్ మనం వింటామా వినగలమా అనే బాధ ఉండేది కాదు. ఇక్కడ కూడా కుయ్యమని కోతేసి 5 నిమిషాల్లో చిత్తూరు నుంచి తిరుపతికి లేదంటే తిరుపతి నుంచి కాట్పాడికి వెళ్ళిపోవచ్చనే ఆశని చిగురింపజేసినటువంటి వ్యక్తి గౌరవ దగ్గుమల్ల ప్రసాదరావు గారు. ఈ ప్రాంతానికి రైల్వే లైన్ చాలా అవసరం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక మనిషి జీవితానికి అనేక రూపాల్లో సహాయపడుతుంది. నేషనల్ హైవేలు కానీ రైల్వే లైన్లు కానీ ఎప్పుడైతే అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుందో అప్పుడు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అవకాశాలను ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని అక్కడ వారు పొందడానికి అవకాశం ఉంటుంది. మా ప్రాంతం మ్యాంగో ఎక్కువ ఉంది. ఒకవైపు ఆయన పార్లమెంట్లో, నేను అసెంబ్లీలో ఇప్పటికే ప్రస్తావించడం కూడా జరిగింది మ్యాంగో బోర్డు లాంటివి ఏర్పాటు చేయాలని. అలాంటివి వచ్చిన